నమస్కారం అండి. మనం ఇప్పుడు ప్రభావతి నారాయణరావు గారు వ్రాసిన వదిన మనసు అనే కథను విందామా? అను, ఏడైంది, లే ఇంకా అంటూ తట్టి లేపాడు వేణుగోపాల్. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది అనూరాధ. ఈ రోజు నుంచి మీ వదిన గారు ఉద్యోగానికి వెళ్ళబోతున్నారు. ఇంక ఇంటి బాధ్యత అంతా మీదే అనూరాధమ్మ గారు అన్నాడు పరిహాసంగా. మొహం కడుక్కోవడానికి వెళుతూ వదిన గారి కోసం చూసింది అనూరాధ. జయంతి అప్పుడే స్నానం చేసి వంటింట్లో ఏదో పని చేస్తోంది. ఇక రోజులాగా తను వదిన మాట్లాడుకుంటూ కూర్చోడానికి వీలుండదు. ఉద్యోగం చేస్తే వదిన మారిపోతుందేమో ఆలోచిస్తూ మొహం కడుక్కోవడం పూర్తి చేసింది. వంటింట్లోకి వచ్చిన అనుకి కాఫీ అందించింది జయంతి. మాట్లాడకుండా అందుకుంది అను. 9 అయ్యేసరికి జయంతి, వేణుగోపాల్ భోజనం చేసి ఇంట్లోంచి బయలుదేరారు. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అంటూ సాగనంపింది అత్తగారు కామేశ్వరమ్మ. వెళ్ళొస్తానను అంటూ బయటకు నడిచింది జయంతి. రోజు అయితే వేణుగోపాల్ ఆఫీస్కు వెళ్ళగానే అను, జయంతి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ చెరొక పని చేసుకునేవారు. వదిన సాయంత్రం కానీ రాదు. అప్పటిదాకా తనొక్కతే. అమ్మ ఉందన్న మాటే కానీ ఎక్కువగా మాట్లాడదు. ఏదో చదువుకుంటూ కూర్చుంటుంది. తొందరగా స్నానం చేయి, భోజనం చేద్దాం అంది కామేశ్వరమ్మ. ఆలోచనలు కట్టిపెట్టి స్నానానికి వెళ్ళింది అను. భోజనం చేస్తున్నంతసేపు వదిన గురించి ఆలోచనలతో అన్నం కూడా సరిగా తినలేకపోయింది. రోజు తను, వదిన, అమ్మ కలిసి భోజనం చేసేవారు. అమ్మ ఎక్కువగా మాట్లాడకపోయినా వదిన, తను కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు చేసేవారు. మధ్యాహ్నం ఆదివారం పత్రిక చదివింది. కాసేపు నిద్రపోయి లేచింది. ఎలాగో సాయంత్రం అయింది. జయంతి ఇంటికి వచ్చేసరికి 5 అయింది. తొందరగా ముఖం కడుక్కొని రా వదిన, టిఫిన్ చేద్దాం అంది అను ఇల్లు ఊడవడం పూర్తి చేస్తూ. నవ్వుకుంటూ బాత్రూంలోకి నడిచింది జయంతి. అప్పుడే వచ్చాడు వేణుగోపాల్. అను కూడా ముఖం కడుక్కుని వచ్చేసరికి నలుగురికి టిఫిన్ ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చింది అను. టిఫిన్ని అందరికీ పెట్టి కాఫీ ఇచ్చింది. వంట మొదలుపెట్టింది జయంతి. కూరలు తరిగింది అను. వారం రోజులు గడిచాయి. ఇదివరకున్నంత బాధ లేదు అనుకి. కొద్దిగా అలవాటయింది. జయంతి కాపురానికి వచ్చేసరికి అను 9వ తరగతి పరీక్షలు వ్రాసింది. ఎంఏ చదివిన జయంతిని చూసి ఎటువంటి మనస్తత్వమో అనుకుంటూ చనువుగా మాట్లాడలేకపోయింది అను. కానీ జయంతే చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. నేను అనుకున్నట్టు కాదు, వదిన చాలా మంచిది అనుకుంది అను. ఎలాగో 10th క్లాస్ పాస్ అయింది. ఇంకా చదువుకోవాలని లేదు అంది అను. జయంతి, వేణుగోపాల్ అభ్యంతరం చెప్పలేదు. అప్పుడే ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది జయంతి. 3 నెలల్లో ఉద్యోగం వచ్చేసింది. ఆ రోజు మధ్యాహ్నం కూర్చుని దిండుగలీబుల మీద డిజైన్ కుడుతోంది అను. గేటు చప్పుడుకు తలెత్తి చూసింది. నవ్వుతూ లోపలికొచ్చింది ఒక అమ్మాయి. నా పేరు రాజ్యం అండి. మీ ఇంటి నుంచి 3వ ఇంట్లో ఉంటున్నాం. కొత్తగా వచ్చాం. ఏం తోచక ఇలా వచ్చాను అంది తనను తాను పరిచయం చేసుకుంటూ. కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది అను. రాజ్యం తనంత తాను రావడం వింతగా అనిపించినా తన పేరు అది చెప్పి మామూలుగా మాట్లాడింది. ఏవైనా పుస్తకాలుంటే ఇవ్వండి అని అడిగింది రాజ్యం. 2 పుస్తకాలు తెచ్చిచ్చింది అను. రేపు మధ్యాహ్నం వస్తానండి అంటూ వెళ్ళిపోయింది రాజ్యం. రోజు మధ్యాహ్నం పూట వచ్చేది రాజ్యం. అను, రాజ్యం ఒకరినొకరు నువ్వు అని పిలుచుకునే చనువు ఏర్పడింది. రాజ్యం స్నేహంలో అనుకి వదిన గారి గురించిన ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి. రాజ్యం వదిన గారు కూడా ఉద్యోగం చేస్తోంది. ఆవిడకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. సాయంత్రం ఆవిడ వచ్చే వరకు ఆ అబ్బాయిని రాజ్యం వాళ్ళమ్మ చూస్తూ ఉండాలి. రాజ్యం వాళ్ళ వదిన ఇంట్లో ఉన్నంతసేపు పని కూడా చేయదుట. రాజ్యానికి ఆవిడంటే చాలా కోపం. ఆవిడ రాజ్యానికి సాదా బట్టలు కొని ఆవిడ మంచి చీరలు కొనుక్కుంటుందట.
సెలవు రోజున వాళ్ళ అన్నయ్య వదిన కలిసి సినిమాకు వెళ్తారట. రాజ్యాన్ని వాళ్ళమ్మని 4 నెలలకు ఒకసారి సినిమాకు పంపిస్తారట. అన్నీ చెప్పి మీ వదిన అంతేనా అని అడిగింది ఒకసారి. నవ్వి ఊరుకుంది అను. వదినలందరూ అంతేలే అంది రాజ్యం మళ్ళీ. మనం వదినలమైతే అంది నవ్వుతూ అను. ఆ ప్రశ్నకు తెల్లబోయింది రాజ్యం. అను, 4 దాటింది, ఇల్లు ఊడ్చేయి, వదినొచ్చే వేళయింది అంది లోపల నుంచి కామేశ్వరమ్మ గారు. ఇంక నేను వెళ్తానను అంటూ వెళ్ళిపోయింది రాజ్యం. తొందరగా కానీ అంటూ చీపురు అందించి టిఫిన్ చేయడానికి వెళ్ళింది తల్లి. విసుక్కుంటూ చీపురు తీసుకుని ఇల్లు ఊడవడం మొదలుపెట్టింది అను. ఇల్లు ఊడవడం అంటే చిరాకు అనుకి. ఇదివరకు 2 పూట్ల జయంతే ఊడ్చేది. ఈ మధ్య వేణు రాత్రి పొద్దుపోయి వస్తున్నాడు. రాత్రిపూట జయంతి భర్త వచ్చిన తర్వాతే భోజనం చేస్తాననటంతో అను, కామేశ్వరమ్మ గారు భోంచేసి పడుకునేవారు. జయంతి, వేణు భోజనం చేసేసరికి పొద్దుపోయేది. భోజనం చేసిన తర్వాత వంటిల్లు శుభ్రం చేసి పడుకునేసరికి మరింత పొద్దుపోయేది. ప్రొద్దున్నే లేవలేకపోయేది. 7 దాటింది. ఆ రోజు పెందరాళే మెలకు వచ్చింది అనుకి. లేచి టైం చూస్తే 6 అయింది. బాత్రూంలో అంట్లు తోముతోంది కామేశ్వరమ్మ. ఇదివరకైతే వదిన 6 లేచి పాచి పని చేసి అంట్లు తోమేది. తల్లి లేచి బాయిలర్ అంటించి కాఫీ తాగేది. స్నానం చేసి వంట మొదలుపెట్టేది. ఈ మధ్య వదినగారు ఆలస్యంగా లేవడంతో అన్ని పనులు కామేశ్వరమ్మే చేసుకోవడం మొదలుపెట్టింది. మొహం కడుక్కురా అంటున్నా వినిపించుకోకుండా తోమిన అంట్లన్నీ కడిగి వంటింట్లో సర్ది వచ్చింది. ఆ క్షణంలో తల్లిని చూస్తే జాలేసింది అనుకి. రేపటి నుండి నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపమ్మా అంది తల్లితో. ఇదివరకంటే వదిన ఉద్యోగంలో చేరకముందు పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటే అంట్లు పాచి పనికి 15 రూపాయలు అడిగింది. బట్టలు ఉతకనంది. సరేనని ఒప్పుకుంటే అది పనిచేసిన వారం రోజుల్లో 2 వస్తువులు పోయాయి. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నాం, ఈ కాస్త పని చేసుకోలేమా, పైగా దొంగతనాలు భరించలేం అంటూ పని మనిషిని మాన్పించేసింది తల్లి. వదిన అంటే రాజ్యం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనం వాళ్ళ మీద ఆధారపడ్డామనే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అంది రాజ్యం ఒకసారి. నిజమే అనిపించింది అనూకి. వాళ్ళ మీద ఆధారపడకుండా తను చదువుకుని ఉద్యోగం చేసుకోవాలి. కానీ తనకు చదువు మీద అట్టే శ్రద్ధ లేదు. ఎలాగో మామూలు మార్కులతో 10th క్లాస్ పూర్తి చేసింది. కాఫీ త్రాగేసి అలాగే ఆలోచిస్తూ కూర్చుంది అను. ఏ పని చేయాలనిపించలేదు. అప్పుడే లేచి ముఖం కడుక్కొచ్చింది జయంతి. కాఫీ కలుపుకుని తాగింది. గదులు ఊడ్చేసి అత్తగారికి కూరలు అవి అందించి భర్తను లేపి స్నానం చేసి వచ్చింది. గబగబా టిఫిన్ తయారు చేసి టిఫిన్ ప్లేట్లలో సర్ది ఒక ప్లేట్ అనూకిచ్చింది. వద్దు, తినాలని లేదు అంది ముభావంగా. ఎప్పుడూ అలా అనదు అను. వద్దొదినా అంటుంది గారంగా. తిను అంటూ నవ్వుతూ బలవంతం చేస్తుంది తాను. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు, తిను కొద్దిగానే అంటూ మంచినీళ్లు కూడా అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అనులో మార్పు గమనించింది జయంతి. అయినా ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. అమ్మా, ఎందుకు ఇంత కష్టపడతావు, అందరినీ సుఖపెడుతూ అంటూ విసుక్కునేది తల్లి మీద. తప్పు, ఏమిటా మాటలు అంటూ మందలించింది కామేశ్వరమ్మ. ఆవిడకు మాటల్లో చెప్పకపోయినా మనసు నిండా ఉంది అభిమానం. నీ కర్మ అని మనసులో అనుకుంది అను. రాజ్యంతో స్నేహం పెరిగిన కొద్దీ జయంతితో మాట్లాడటం తగ్గించింది అను. జయంతే పలకరిస్తే సమాధానం చెప్తుంది. తనంతట తను మాట్లాడటం మానేసింది. ఆ రోజు కంటే పెందలాడే ఇంటికి వచ్చాడు వేణు. వస్తూనే అను అను అంటూ పిలిచాడు గట్టిగా. డాబా మీద రాజ్యంతో కబుర్లు చెప్తున్న అను కిందికి వచ్చింది. అన్నగారి చేతిలో ప్యాకెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది, ఏమిటన్నయ్యా? వెనుకనే వచ్చిన రాజ్యం ఇంక నేను వెళతానను అంటూ గబగబా వెళ్ళిపోయింది. అక్కడే సోఫాలో కూర్చుని పత్రిక చదువుకుంటున్న తల్లి పక్కన కూర్చుని
ప్యాకెట్లు విప్పాడు వేణు. ఇది అనూకి, ఇది జయంతికి, ఇది నీకు అంటూ 3 చీరలు తీసి అందించాడు. 2 ఫారిన్ జార్జెట్ చీరలు, ఒకటి ఎరుపుదానికి తగిన జరీ బార్డరు, అది అనూకి. రెండవది తెలుపు ఎరుపు జరీ బార్డరు, అది జయంతికి. తల్లికి వెడల్పాటి జరీ అంచున్న తెల్ల చీర. ఎలా ఉన్నాయి అని అడిగాడు వేణు. చాలా బాగున్నాయి అన్నారు ఇద్దరు. 2 రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్ ఒకతను అలాంటి చీర కొన్నట్ట వాళ్ళ మిసెస్కి. బార్డర్ కుట్టమని ఇచ్చాను, తీసుకొద్దాం రావోయ్ అని వేణువును కూడా తీసుకెళ్ళాట. ఆ చీర చూడగానే తనకు కూడా కొనాలనిపించిందిట. వెంటనే 2 సెలెక్ట్ చేసి బార్డర్స్ కుట్టమని ఇచ్చాట. ఒక్కొక్క చీర 120 దాకా అయింది అన్నాడు వేణు. అమ్మ బాబోయ్ అనుకుంది అను మనసులో. జయంతి ఇంటికి వస్తూనే తలనొప్పిగా ఉంది అంటూ పడుకుంది. చీరలు తీసి చూపించాడు వేణు. బాగానే ఉన్నాయి అని పక్కన పెట్టేసింది జయంతి. జయంతి ముఖం చూసి చాలా సంతోషపడుతుందనుకున్న వేణు నిరుత్సాహపడ్డాడు. ఆ రోజు రాత్రి నిద్రలోంచి లేచి మంచినీళ్లు తాగడానికి వంటింట్లోకి వెళుతున్నాను. అన్నయ్య వదినల గది నుంచి వినిపిస్తున్న సంభాషణ విని ఆగిపోయింది. అంతంత ఖరీదు పెట్టి ఎవరు కొనమన్నారు మిమ్మల్ని అంది జయంతి. బాగున్నాయి, కొనాలనిపించింది కొన్నాను అంతే అన్నాడు వేణు. వెనక ముందు ఆలోచించక్కర్లేదా? నాతో అంటే ఏం పోయింది? నాన్న పరిస్థితులు బాగోలేవంటూ తరువాత ఇచ్చేస్తాను ఏదైనా సర్దమని వ్రాశాడు. ఇప్పుడేం చేయాలి? ముందు చీరలు కొనేశారు అంది కొంచెం కోపంగా. నీ జీతంలోంచి పంపు అన్నాడు వేణు. నా జీతం వేరే దానికోసం, దాంట్లోంచి ఒక్క పైసా తీయడానికి వీల్లేదు అంది జయంతి. ఇంకేం మాట్లాడలేదు వేణు. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు త్రాగి వచ్చి తల్లి పక్కన పడుకుంది అను. కానీ నిద్ర రాలేదు. వదిన మాటలే గుర్తుకొచ్చాయి. అంటే వదిన జీతమంతా బ్యాంకులో వేస్తుందన్నమాట. తనకిష్టం లేదన్నమాట. కళ్ళ నీళ్లు తిరిగాయి. తన అనుమానం నిజమైంది. వదిన పూర్తిగా మారిపోయింది. ఆలోచనలో తెల్లవారుజామున నిద్ర పట్టింది అనూకి. మర్నాడు రాజ్యం చెప్పగా తెలిసింది వాళ్ళొదిన కాంతం తన జీతం మొత్తం బ్యాంకులో దాచిందట. అది పెట్టి తన పేర స్థలం కొనుక్కుంటోందిట. ఆ మాట వినగానే జయంతి కూడా అలాంటి పనే చేస్తుందేమో అనిపించింది అనూకి. తను కూడా చదువుకుంటే ఉద్యోగం చేసేది. కానీ ఇప్పుడు అనుకునేం లాభం అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది రాజ్యం. ఏం లేదు, ఈ వదినలందరూ ఇలా ఎందుకు తయారవుతారో అంది నిట్టూరుస్తూ. గట్టిగా నవ్వి, సరే గాని సినిమాకు తీసుకువెళ్ళరాదు? మీ అన్నయ్య మంచివాడే, అడిగితే ఏమీ అనడు. మా అన్నయ్య సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడు. తన క్యాంపులు తన గొడవ తనదే అంది రాజ్యం. ఉండు, మా అన్నయ్యకి ఫోన్ చేసొస్తాను అంటూ తల్లి పర్మిషన్ తీసుకుని పక్కింటి నుంచి ఫోన్ చేసింది అను. దానికే వెళ్ళిరండి, అమ్మని అడిగి డబ్బులు తీసుకువెళ్ళు, జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు. ఆ రోజు మ్యాట్నీ చూసొచ్చారు రాజ్యం అనురాధ. ఆ తర్వాత అలా చాలాసార్లు వెళ్ళారు ఇద్దరు. ఇది చూసి వదిన ఈర్ష్యపడాలి అనుకునేది అను. కానీ జయంతిలో అటువంటి భావం కనిపించక ఆశ్చర్యపడింది. మందులు వాడుతున్న వదిన గారిని చూసి అలా ఉంటుందేం వదినే అని అడిగింది తల్లిని. ఆమె నవ్వుతూ అత్తవవుదువు గాని త్వరలోనే అంది. అర్థం చేసుకున్న అను ఏం మాట్లాడలేదు. అలానే వెళ్ళి వస్తోంది జయంతి. జయంతి ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటింది. 6 నెలలు నిండాయి. మనిషి ఇదివరకటి కన్నా అందంగా కనిపిస్తోంది. అంతకు ముందులాగానే అనుకోకుండా అన్నయ్య వదినల సంభాషణ వింది అను. ఇదిగో రేపు ఉద్యోగానికి రాజీనామా పంపిస్తున్నాను అంది జయంతి. ఆశ్చర్యంగా ఏ అన్నాడు వేణు. నేను అనుకున్నది పూర్తయింది, ఇదిగోండి. బ్యాంక్ అకౌంటు అన్నాడు వేణు. 4,000. ఎందుకో తెలుసా అంది నవ్వుతూ జయంతి. నీ అంతటి నువ్వు చెప్పాలి కానీ నేను అడగను
అదే నాకిష్టం అన్నాడు వేణు. అందుకనే నేనే చెప్తున్నాను వినండి. అను ఒక్కగానొక్క చెల్లెలు మీకు. పెళ్లి చేయాలా? పెళ్ళికి కావాలంటే కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా సంసారానికి సరిపడా సామాన్తోనైనా పంపించాలా? అంటే 10,000 కావాలి. ఏ వయసులో అచ్చటా ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది. అనుకి వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తే బాగుంటుంది. అను నాకు చెల్లెల్లాంటిది. తను నన్ను ఏ విధంగా అనుకున్నా నాలో మార్పు రాదు. నా బాధ్యత నేను నెరవేర్చాలనుకున్నాను. అను పెళ్లి ఖర్చులకి కొంతైనా నేను సంపాదిస్తే బాగుంటుందనే ఉద్యోగంలో చేరాను. మీకు నెలకు 600 వస్తున్నా ఖర్చులకు పోను 4 సంవత్సరాల నుంచి దాచిన దానిని కలిపితే మనం ముఖ్యంగా నేననుకుంటున్నట్టు అను పెళ్ళి ఘనంగా చేయొచ్చు అంది జయంతి. ఆశ్చర్యపోయాడు వేణు. సరే గాని రేపటి నుంచి వరుడు కోసం వెతకండి అబ్బాయి గారు అంది చిలిపిగా. నిజంగా నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు జయంతిని దగ్గరకు తీసుకుంటూ. కాదు, నేనే అదృష్టవంతురాల్ని. మీలాంటి భర్త, తల్లిలాంటి అత్తగారు, చెల్లెల్లాంటి ఆడపడుచు ఎవరికి మాత్రం దొరుకుతారు అంది తృప్తిగా వేణు గుండెల మీద తల అంచి. అంతవరకు విన్న అను ఇంకా నిలబడలేనట్టు వెళ్ళి పక్క మీద వాలిపోయింది. ఛీ, తనెంత అసహ్యంగా ఆలోచించింది. వదిన మనసు ఎంత తీయనిది. అసలు తనెలా ఆలోచించగలిగిందలా? వదినని క్షమించమని అడగాలి. కన్నీళ్లతో తలగడ తడిపివేసింది. మర్నాడు ఉదయం అను జ్వరంతో లేవలేకపోయింది. జయంతే అనుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. మందులు తెచ్చిచ్చింది. ఆ 3 రోజులు అను మంచం పక్కనే పడుకుంది. జయంతి మందులు అన్నీ ఇచ్చింది. 3వ రోజు కొద్దిగా జ్వరం తగ్గింది. మంచం మీద తన పక్కనే జయంతిని చూసి, వదినా నన్ను క్షమించవు అని అడిగింది అను. ఛీ, మనలో మనకు క్షమార్పణలేమిటి అంది జయంతి. లేదొదినా, నిన్ను అపార్థం చేసుకుని పిచ్చి పిచ్చిగా ఆలోచించాను అంది అను. అది సహజం. నిన్నెప్పుడూ నేను ప్రేమిస్తాను. ఏమనుకున్నా మనస్సుల్లో ఉన్న మమత ఎక్కడికి పోతుంది? సర్దుకుపోవాలి అంటూ ఆప్యాయంగా కన్నీళ్లు తుడిచింది జయంతి. మర్నాడు ఉదయం జ్వరం పూర్తిగా తగ్గిపోయింది అనుకి. తరువాత కొత్త చీరలు కట్టుకుని తన కాళ్లకు నమస్కరిస్తున్న కూతురిని కోడల్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది కామేశ్వరమ్మ గారు. ఎప్పటికీ ఇలాగే ఉండాలి కలిసి అంటూ దీవించింది. కథ పేరు వదిన మనసు. రచించిన వారు ప్రభావతి నారాయణరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.